హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వచ్చేసి మీకు 4 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నానండి. హోమ్ మేడ్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా 100% గ్యారంటీ అండి. చాలా బాగా వస్తాయి. అచ్చం మనకి బయట కొనుక్కొని తిన్న ఐస్ క్రీమ్ లానే ఉంటుంది, కొంచెం కూడా తేడా ఉండదు. చాలా బాగుంటుంది నిజంగా. యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి 1 గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను, చిక్కటివి. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు, చిక్కటి పాలు తీసుకోండి. వీటిని అయితే మంచిగా మరగనివ్వండి. పాలు పొంగు వస్తాయి కదా, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వస్తున్నప్పుడు ఒక్కసారి కలిపేసి సిమ్లో పెట్టేసేయండి. ఈలోపు మనం 1.5 స్పూను లేదా 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోండి. కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 3 నుంచి 4 స్పూన్లు పాలు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలు ఆల్రెడీ పొంగొచ్చాయి కదా, దానిలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ పాలు ఉన్నాయి కదా, ఇవి కూడా పోసేసి ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా మనకి నురగలాగా పైకి రావాలన్నమాట. మనకి కార్న్ఫ్లోర్ పాలు పొయ్యగానే కొంచెం థిక్ అయిపోతుంది కదా, థిక్ అయిందని స్టవ్ బంద్ చేయకుండా ఇలా నురగలాగా మంచిగా పైకి తేలితే ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ కూడా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా నురగలాగా పైకి తేలాక పంచదార వేసుకోండి. మనం తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోవాలి. కరెక్ట్గా తెలియాలి అంటే గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ పంచదార వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది మీకు స్వీట్ అనేది. గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ పంచదార అండి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. మనకి థిక్ అయినాక స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారాక మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బ్యాటరు కొంచెం మొత్తం ఉండలు లేకుండా కరెక్ట్గా కలిసిపోతుంది కదా, ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల వెనిలా ఎసెన్స్ ఒక 4 to 5 డ్రాప్స్ వేసుకున్నాను. అలాగే ఫ్రెష్ క్రీమ్ లేకపోతే నేనైతే ఇంట్లో మీగడ వేసానండి. పాల మీద నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పాల మీద మీగడ వేసుకోండి, ఎటువంటి క్రీమ్లు అవసరం ఉండదు. పాల మీద మీగడ 1 స్పూను, అలాగే ఇంకొక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ ఇంతవరకు వేసుకొని మిక్సీ వేసుకొని ఇలా ఒక ట్రే కానీ ఏదైనా బాక్స్ కానీ ఏదో ఒక దాంట్లో అయితే పోసేసుకోవాలి. నేనైతే టూటీ ఫ్రూటీ వేస్తున్నాను, బాగుంటుంది కదా తినేటప్పుడు, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 8 to 10 అవర్స్ వరకు కదపకుండా అలానే పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసి 8 to 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి క్రీమీగా పర్ఫెక్ట్గా వచ్చింది ఐస్ క్రీము. నేను నిజంగా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలే, కానీ సేమ్ బయట మనం తింటే ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. నెక్స్ట్ వచ్చేసి కర్బూజా ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. ఎండాకాలం కర్బూజా డైరెక్ట్గా తినమంటే పిల్లలు చాలామంది తినరు కదా, ఇలా ఐస్ క్రీమ్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంది. అంతేకాదు చాలా ఈజీ కూడా చేయటం. చూసారా, మంచి క్రీమీగా చాలా అంటే బాగా కుదిరిందండి. దీనికోసం అయితే కర్బూజాని ఇలా ముక్కల్లాగా పైన పొట్టంతా చెక్కు తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. పచ్చివే అండి, ఇంక దాంట్లో ఏం వేయొద్దు, పంచదార ఏమి, జస్ట్ వాటర్ కూడా పోయొద్దు. నార్మల్గా కర్బూజా ముక్కల్ని మిక్సీ అనేది వేసుకోండి ఇలా పేస్ట్ లాగా. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసి మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ ఉంది కదా కర్బూజా, అది కళాయిలో వేసేసుకొని మందపాటి కళాయి పెట్టుకోండి. ఇదేంటంటే మనకి మంచిగా ఉడికిపోయి ఇలా చూపిస్తున్న విధంగా బబుల్స్ లాగా నురగలాగా మనం తీసుకున్న కర్బూజా పేస్ట్కి పావు అంతే వస్తుందండి మనకి ఇది, ఈ క్రీమ్ అనేది. ఇలా క్రీమ్ లాగా అయిపోయి ఆ వాటర్ అంతా ఇంకిపోయింది అనుకున్నప్పుడు ఇక స్టవ్ బంద్ చేసేయండి. ఇప్పుడైతే సరిపోతుంది. ఇక మంచి క్రీమీ లాగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక కళాయి పెట్టుకోండి. మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కళాయి పెట్టుకొని 1 గ్లాస్ పాలు తీసుకున్నానండి. సేమ్ చిక్కటివే తీసుకోవాలి, మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఆ పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. అవి మరుగుతున్న టైంలో ఇలా కస్టర్డ్ పౌడర్ అండి, ఇది పిస్తా ఫ్లేవర్, మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ వేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు పాలు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇది పిస్తా ఫ్లేవర్ కాబట్టి అక్కడక్కడ లైట్గా పిస్తా పలుకులు కూడా ఉన్నాయి.
మనకి ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లో, సో అలా తీసుకోవచ్చు. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చినాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కూడా పోసేసి మంచిగా ఉండలు కట్టకుండా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న కర్బూజా పేస్ట్ ఉంది కదా, అది కూడా కంప్లీట్గా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకొని పంచదార కూడా అండి సేమ్ మనం తినే స్వీట్నెస్ని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలి. మనకి గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ పంచదార సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. నేనైతే తక్కువగానే యాడ్ చేసుకున్నాను కావాలని, మీకు కరెక్ట్గా కొలత తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ పంచదార అండి. అది ఎటువంటి ఐస్ క్రీమ్ అయినా సరే మనం తీసుకున్న క్వాంటిటీలో పాలు సగం క్వాంటిటీ అనేది పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనకి పల్చగా ఉండకూడదండి, థిక్గా దగ్గరకు అయ్యే విధంగా కొంచెం ఉడకనివ్వాలి. మనం అట్లని ఎక్కువగా పౌడర్ వేసేస్తే వెంటనే మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి పాలు అనేది సరిగ్గా ఉడకవు ఆ పౌడర్లో కలిసి, ఐస్ క్రీమ్ కూడా అంత టేస్ట్ రాదు. మనం కరెక్ట్గా కొలత ప్రకారంగా 1 స్పూన్ పౌడర్ కలుపుకొని పాలలో ఇలా వేసి కొంచెం ఒక 5 to 10 minutes ఉడికించడం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది ఐస్ క్రీమ్ క్రీమీగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన ఆ పేస్ట్ని కూడా మిక్సీలో వేసేసుకొని 1 స్పూను మీగడ వేసేసాను, పాల మీద మీగడ. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. మీకు దీంట్లో ఏం వేసే పని లేదు, జస్ట్ పాల మీద మీగడ ఒక్కటే వేసుకొని మిక్సీ వేసుకొని ఇలా ఒక ట్రే తీసేసుకొని దాంట్లో మనం మిక్సీ వేసుకున్న ఈ మిల్క్ ఉన్నాయి కదా పోసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంకేం లాస్ట్లో యాడ్ చేసేది లేదండి, డైరెక్ట్గా మూత పెట్టేసి ఒక 8 to 10 hours ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలి. అలా మంచిగా 10 hours పాటు కలపకండి. నేనైతే టూటీ ఫ్రూటీ వేసాను, అసలు అవి కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. కాకపోతే వేయటం వల్ల ఏంటంటే మనకు అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 10 hours తర్వాత నేను ఓపెన్ చేశానండి. చూడండి మంచిగా గట్టిగా అయిపోయింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మనకి ఇంట్లో చేసుకున్నది కదా, నిజంగా చాలా అదొక మంచి ఫీలింగ్ ఉంటుందండి తినేటప్పుడు. మనం పిల్లలకు కూడా మంచి ఐస్ క్రీమ్ ఇస్తున్నామన్న మనకి ఇన్నర్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీము. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వచ్చేసి చేయటం చాలా కష్టం అనుకుంటారు, ఆ ఫ్లేవర్ మనకి రాదు అసలు ఇంట్లో చేసినా కూడా అనుకుంటారు. కానీ ఇలా నేను చెప్పిన విధంగా అయితే ఫాలో అవ్వండి, మీకు సేమ్ బయట దానికి ఇంట్లో తిన్నదానికి వేరియేషన్ అనేది ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేస్తే బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా మీకు అవసరం లేదు, నార్మల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా చాలా క్రీమీగా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. దీనికోసం ఫస్ట్ మనం ఒక చిన్న పాకం పట్టుకోవాలండి. దానికోసం ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను. ఈ పంచదార అనేది ఇలా కళాయిలో వేసుకొని మనం కదపకూడదు, కదపకుండా ఉంటే ఏంటంటే ఇలా లైట్గా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది, అంటే పాకం వచ్చేస్తుంది. అలా పాకం ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోండి, ఇక ఆ పంచదార మొత్తం మెల్ట్ అయిపోతుంది, మనకి పాకంలాగా వచ్చేస్తుంది మొత్తం. అంతేగాని స్టార్టింగ్ మనం పంచదార వేయగానే గరిటె పెట్టి తిప్పితే పాకం అస్సలు రాదండి. మనం పంచదార వేసేసి అలానే వదిలేయాలి, ఒక 1 minute పాటు వదిలేస్తే దాంట్లో నుంచి పాకం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది లిక్విడ్. ఇలా మొత్తం కరిగిపోయినాక ఒక 1 స్పూన్ బటరు లేదంటే నెయ్యి ఏదన్నా వేసేసుకోండి. నేనైతే నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేయండి. స్టవ్ బంద్ చేసి మనం ఆల్రెడీ జీడిపప్పులు తీసి రెడీగా పెట్టుకున్నాము, ఆ జీడిపప్పులు వేసేసి ఇప్పుడు ఒక ప్లేట్కి అడుగున నెయ్యి రాసేయండి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఒక ప్లేట్ మీద బటర్ పేపర్ వేసేసి ఈ పాకం అనేది పోసేయండి, జీడిపప్పు పాకం. నేనైతే ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా పాకం పోసుకొని స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇది మనకి జస్ట్ 5 minutesకి గట్టిగా అయిపోతుంది. అలాగే నెయ్యి రాసాం కాబట్టి అలాగే అచ్చు ఊడొచ్చేస్తుంది, మనకి ప్లేట్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా క్రష్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో అక్కడక్కడ పలుకులుగా తగులుతుంది కదా, సో అది ఇదేనండి, చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లోకి వెళ్దాము. ఒక కళాయి పెట్టుకొని
ఒక 1 గ్లాస్ వరకు పాలండి. నేను ప్రతి ఒక్క ఐస్ క్రీమ్కి గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను పాలు. దాన్ని బట్టి మనకి కొలతలు అనేది కరెక్ట్గా చెప్తున్నానండి. 1 గ్లాస్ పాలు తీసుకొని ఇవి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అండి, అలాగే ఇంకొక 1 స్పూను కార్న్ఫ్లోర్, టోటల్గా 2 స్పూన్స్. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని దీనికి ఒక 5 to 6 స్పూన్స్ వరకు పాలు పోసుకోవాలి. ఒకసారి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆల్రెడీ పాలు పెట్టాం కదా, 1 గ్లాస్ పాలు. సో అవి ఇలా పొంగు వచ్చేసాయి. ఒక పొంగు రాగానే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకొని ఈ కస్టర్డ్, కార్న్ఫ్లోర్, మిల్క్ ఉన్నాయి కదా, ఇవి కూడా పోసేసుకొని ఉండలు కట్టకుండా అయితే స్పీడ్గా తిప్పాలి, లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది. ఒక 1/2 గ్లాస్ వరకు షుగర్ వేసుకోండి. గ్లాస్ పాలకి 1/2 గ్లాసు షుగర్ సరిపోతుందండి, కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. ఇలా థిక్గా ఫామ్ అయ్యాక స్టవ్ బంద్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన దాన్ని, ఈ బ్యాటర్ని మనం మిక్సీ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. మంచిగా కంప్లీట్గా చల్లారనివ్వండి, లేదంటే మిక్సీ వేసేటప్పుడు ఆ హీట్కి ఇబ్బంది అవుతుంది కదా. సో అందువల్ల కంప్లీట్గా చల్లారినాకే ఇలా మిక్సీలో వేసుకోండి ఆ బ్యాటర్ని. ఇలా మిక్సీలో వేసేసుకున్నాక దీనిలో మీగడండి, మీగడ లేదా ఫ్రెష్ క్రీమ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పాల మీద మీగడ వేసాను. ఒక 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఒక 1 స్పూన్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. కొంచెం పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యూజ్ చేశానండి, అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మనకు ఆ కలర్ రావాలంటే కొంచెం వేయాలని వేసాను అంతే. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసుకుందాము. ఒక 1/2 మినిట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఏం తిప్పనవసరం లేదు. ఇలా ఇప్పుడు ఒక బాక్స్ కానీ ట్రే కానీ తీసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నది ఇప్పుడు ఉంది కదా బ్యాటర్, దీంట్లో పోసేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఇందాక జీడిపప్పు పాకం పట్టుకొని ఉంచుకున్నాం కదా రెడీగా, ఆ పలుకులు అనేది అక్కడక్కడ ఇలా వేసేయండి. ఫస్ట్ ఒక లేయర్ వేసేసి దాన్ని నీట్గా స్పూన్ తోటి లోపలికి అనేసేయండి. మళ్ళీ పైన ఇంకొక లేయర్ వేయండి. అలా వేయడం వల్ల మనకి లోపల వరకు పోతాయి కదా ఈ జీడిపప్పు పలుకులు. తినేటప్పుడు ఐస్ క్రీమ్ అంతటా ఉంటాయి, మంచిగా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సేమ్ అండి, 8 to 10 అవర్స్ పెట్టుకుందాము. 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మంచిగా గడ్డలాగా కరెక్ట్గా ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది. నిజంగా కరెక్ట్గా బటర్ స్కాచ్ మనం బయట తింటే ఎలా ఉంటుంది అలాంటి ఫ్లేవరే వచ్చిందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. దీనంత ఈజీ ఐస్ క్రీమ్ ఇంకొకటి ఉండదని చెప్పొచ్చు. మన స్టవ్ కూడా వెలిగించే పని లేదు. ఈ ఐస్ క్రీమ్ కోసం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, అస్సలు ఇక చూసుకునే పని లేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి స్టవ్ వెలిగించే పని కూడా లేదు. క్రీమీగా చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ మనం బయట తింటే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అలానే ఉంటుందండి. జస్ట్ 2 నిమిషాల్లో మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీలో ఒక 1 కప్ వరకు మ్యాంగో ముక్కలు వేసుకోండి. మంచిగా పండిన కాయ వేసుకోండి. అలాగే 1 గ్లాస్ వరకు పాలు పోసేసుకున్నానండి. ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్ క్రీము, పాల మీద మీగడ, అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు షుగరు, ఒక 1 స్పూను మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్, పర్ఫెక్ట్గా బయట దానిలాగా వస్తుంది. కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పట్టుకున్నాక బ్యాటర్ మనకి పల్చగా ఉండకూడదండి. చూసారు, నేను చూపిస్తున్న విధంగా థిక్గా ఉండాలి. దాన్ని బట్టి మీరు పాలు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అంతేకాని ఒకేసారి పాలన్నీ వేసేసి పల్చగా చేయొద్దు. మనకి అక్కడక్కడ ఇలా చిన్నగా మ్యాంగో ముక్కలు కూడా ఉంటే బాగుంటుంది. దీనివల్ల మనకి తినేటప్పుడు కరెక్ట్గా మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక ట్రే కానీ ఇలా ఒక డబ్బా కానీ ప్లాస్టిక్ తీసేసుకొని నీట్గా ఐస్ క్రీమ్ బ్యాటర్ వేసేసి క్యాప్ పెట్టి ఫస్ట్ దీనికి ఏంటంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి లైట్గా థిక్గా అయిపోతుంది, ఐస్ క్రీమ్ అవడానికి రెడీ అవుతుంది అనమాట.
సో ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఇంకొక 2-3 స్పూన్లు మామిడికాయ ముక్కలు అనేది ఇలా చిన్నగా కట్ చేసుకొని అక్కడక్కడ వేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల మనకి మ్యాంగో ముక్కలు తినేటప్పుడు ఐస్ క్రీమ్లో చాలా బాగుంటుంది. ఒకసారి ఒక లేయర్ వేసేసి అలా లోపలికి అనుకోవాలండి, అడుక్కు వెళ్ళిపోతుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా, అంటే పాల మీద మీగడ వేసాను నేను. ఇలా అక్కడక్కడ లైట్గా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటూ మ్యాంగో ముక్కలు కూడా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 8 అవర్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేశానండి. చూస్తున్నారు కదా, భలేగా కరెక్ట్గా వచ్చింది. తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం కష్టం అనుకుంటాం కానీ అస్సలు కష్టం ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తాయి, చూసుకునే పని లేదు. ఇలా చెప్పిన విధంగా అయితే సేమ్ కొలతలతోటి చేయండి. మీకు ఐస్ క్రీమ్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా బాగా వస్తుంది. మనకి కరెక్ట్గా 1 లీటర్ పాలతోటి 4 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయిపోయాయండి. ఒక్కొక్క ఐస్ క్రీమ్కి 1/2 లీటరు, అంటే 1 గ్లాస్ మందం వాడాను కదా, కరెక్ట్గా సరిపోయింది. నాకు ఎంత కావాలో అంతే వచ్చింది. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే